మిత్రులారా నమస్కారం. రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పంతం నెగ్గించుకున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు, 12వ అవతరణ దినోత్సవం రోజు హైదరాబాదులో ఒక కార్యక్రమం నిర్వహించాలన్న ఆయన సంకల్పం నెరవేరింది. తెలంగాణ నవనిర్మాణ సదస్సు పేరిట 2000 మంది కార్యకర్తలతో ఆయన నిర్వహించదలచిపెట్టిన ఒక సదస్సుకి పోలీస్ పర్మిషన్ రాకపోవడంతో, కోర్టులో కూడా అనుకూలమైన పరిస్థితి రాకపోవడంతో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పేరిట ఆయన ఒక కార్యక్రమం నిర్వహించారు. జూన్ 2, 2026 సాయంత్రం 4:30 నుంచి 6 గంటల మధ్య. అయితే ఇది ఒక చరిత్రాత్మకమైన విషయం. ఎందుకంటే తెలంగాణలో ఉన్న ఉద్యమకారులు, విద్యావంతులు, కొంతమంది జర్నలిస్టులు ఆంధ్ర వాళ్ళకి ఇక్కడేం పని అని అంటున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అక్కడ కాకుండా హైదరాబాద్లో ఎందుకు ఉంటున్నారు, అక్కడ ప్రజలకు సేవ చేయకుండా, అక్కడ రాజధాని నిర్మాణం చేయకుండా అని ఎద్దేవా చేస్తున్న పరిస్థితుల్లో ఒక నాటకీయ పరిణామాల మధ్య నిన్న పవన్ కళ్యాణ్ గారి విలేకరుల సమావేశము ప్లస్ సభ జరిగాయి. అయితే దీనికి నేపథ్యం గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక టీవీ డిబేట్లో చేసిన ఒక వ్యాఖ్య, తదనంతరం ఆయన ఆ మాటలను ఉపసంహరించుకున్న జరిగిన రచ్చ దీనికి కారణం. అయితే నిన్న ఆశాంతం పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాన్ని కీన్గా అబ్జర్వ్ చేసిన తర్వాత కొన్ని అవుట్కమ్స్, అంటే నిర్దిష్ట అభిప్రాయాలకి మనం రావచ్చు. ఒక కమ్యూనికేషన్ నిపుణుడిగా నేను ఇందులో ఒక 5 అంశాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ తెలంగాణ వాదిని, నేను తెలంగాణ అనేది తన గుండె లోతుల్లో ఉంది, తెలంగాణ పట్ల ప్రేమ ఉంది తనకి, తెలంగాణ కోసం నేను తను 2007 నుంచే చాలా చేస్తున్నానని చెప్పుకోవడం మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ 2 అనవసరమైన విషయాలను ప్రస్తావించారని నాకు అనిపించింది. ఒకటి, తెలంగాణలో ఒక సాంస్కృతిక ఉద్యమానికి కారకుడైన, ఒక సాంస్కృతిక యుద్ధ నౌక అని పిలుచుకునే గద్దర్ గారి విషయంలో ఆయన చేసిన వ్యాఖ్య. గద్దర్ గారికి వెన్నెముకలో తోటాలు ఉండిపోయాయి, ఆయన జీవితాంతం దానివల్ల ఇబ్బంది పడ్డారు. అరే భయ్, నా దగ్గర తూటాలు ఉన్నాయి, వెన్నెముక మీద నడవటం ఇబ్బంది అవుతుందంటే పవన్ కళ్యాణ్ గారు ఒక వాహనం కొనిచ్చారట 2 రోజుల్లో. ఇది సందర్భోచితమైన అంశంగా నాకు అనిపించలేదు. గద్దర్ గారు అనుకుంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి నాకు బండి కొనిపించు అని అంటే ఈయన కొనిపించినా కూడా అది చెప్పకుండా ఉండాల్సింది. అది తెలంగాణ పట్ల తనకున్న ప్రేమకి, తెలంగాణకు చిహ్నమైన గద్దర్ గారికి తనకు ఉన్న సాన్నిహిత్యానికి ఆయన ముడిపెట్టి మాట్లాడారు. అది ఒకటి. రెండోది, కొండగట్టులో ఉన్న ఆంజనేయ స్వామికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 35 కోట్లు ఎంతో ఇప్పించాను అనేది ఆయన క్లెయిమ్ చేసుకున్నారు. అంటే తను తెలంగాణ పట్ల ప్రేమ ఉందని చెప్పడానికి ఇది ఉదాహరణ చెప్పుకోవడం కూడా కొద్దిగా ఎబ్బెట్టుగా ఉంది. నిజంగానే దేవుడి హుండీలో వేసిన తర్వాత ఇక దాని గురించి మాట్లాడకూడదు. ఈ 2 గద్దర్ గారి విషయంలో, కొండగట్టు ఆంజనేయ స్వామి విషయంలో చేసింది బయటికి చెప్పుకోవటం ఒక ఉద్యమ పార్టీగా, అంటే జనసేన ని అట్లా ప్రొజెక్ట్ చేసుకుంటున్న మనిషిగా ఆయన చేయకుండా ఉంటే బాగుండాల్సింది. ఇది ఒక బ్లండర్గా నాకు అనిపించింది. రెండో విషయం ఏంటంటే, ఒక 3 సమస్యల మీద తెలంగాణ సమాజం నుంచి ఆయనకి సవాళ్ళు ఎదురైనాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఉదంతం నేపథ్యంలోనే అయినాయి అనుకోండి. మొట్టమొదటిది ఏంటంటే, చాలా రోజులుగా తెలంగాణ వాదులు అంటున్నారు, నిజానికి అది ఏంటంటే, నేను తెలంగాణ వచ్చిన తర్వాత 11 రోజులు అన్నం తినలేదు మీకు తెలుసా అని ఆయన చాలా వీరావేశంతో ఊగిపోతూ ఆంధ్రాలో ఒక సభలో చెప్పారు. ఆ విషయాన్ని నిన్న మంచి వివరణ ఇచ్చారు. ఆ వివరణ ఏంటంటే, అరే బాబు, నేను నిజంగానే 11 రోజులు ఆ కార్యక్రమం చేయడానికి కారణం ఏంటంటే తెలంగాణ ఇవ్వటం పట్ల కాదు,
ఇచ్చిన విధానం పట్ల అని నేను వివరణ ఇచ్చారో అంతవరకు బాగుంది. అది ఒకటో పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయాయి అన్నట్లు వార్తలు వచ్చాయి. దాని మీద ఆ దిష్టి విషయం మీద ఒక వివరణ ఇచ్చుంటే బాగుండేది. మూడోది, ఈ తెలంగాణలో కొంతమంది యూట్యూబర్లు కలిసికట్టుగా ఒక చిన్న ఆపరేషన్ చేసి, ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి, ఆయన ఒక 26 ఎకరాలలో ఎంతో చెరువు భూమి, సికం భూమి ఆయన కబ్జా చేశాడని ఒక 4 రోజులుగా వార్తలు వస్తున్నాయి. రౌండ్ టేబుల్ సమావేశం జరిగిన తర్వాతనే వస్తున్నాయి. ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు దాని మీద వివరణ బాగానే ఇచ్చారు. అది నేనెందుకు కబ్జా చేస్తాను, కావాలంటే అది కబ్జా అనుకుంటే ప్రభుత్వమే తీసేసుకోవచ్చు, రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతున్నాను అని అన్నారు. ఈ 3 విషయాల్ని ఒక రకంగా డీల్ చేశారు. పటిష్టంగా ఆయన డీల్ చేసినట్లయితే నాకు అనిపించలేదు. ఆయనకి మూడో అంశంగా నేను మాట్లాడదలుచుకున్న అంశము, ఒకటి ఫస్ట్దేమో గద్దర్ గారిది కొండగట్ట ఆంజనేయ స్వామి గురించి ఆయన చేసిన వ్యాఖ్య గురించి చెప్పాను. రెండోది 3 విషయాల్లో ఆయన వివరణలు పటిష్టంగా ఉన్నాయా లేవా అని మాట్లాడారు. మూడో విషయం ఏంటంటే తనకి శత్రువు ఎవరు అనేది ఆయన నిన్న వ్యక్తం చేయలేకపోయారు. అసలు విషయం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి దగ్గర అన్నారు, తర్వాత పాశం యాదవ్ గారి గురించి మాట్లాడారు, తర్వాత కాంగ్రెస్ గురించి మాట్లాడారు, తర్వాత కమ్యూనిస్టుల గురించి మాట్లాడారు, తర్వాత బీఆర్ఎస్ గురించి బీఆర్ఎస్కి సహాయం చేసే అన్నారు, తర్వాత కాంగ్రెస్లో కొంతమంది చేసిన వ్యాఖ్యల గురించి వివరణ ఇచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఒక శత్రువు ఒకళ్ళుంటే బాగా డీల్ చేయగలరు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన రెండోసారి ఎన్నికల్లో అంత ఘన విజయం సాధించడానికి కారణం ఏంటంటే ఒక్క శత్రువు ఉన్నాడు. మొదటిసారి ఆయన చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని డీల్ చేయాల్సి వచ్చింది కాబట్టి చేయలేకపోయారు. ఒక శత్రువు ఉంటే డీల్ చేయటం ఎప్పుడైనా ఈజీ. అది చిన్న ఈ పొలిటికల్ ఫిలాసఫీ. అది ఒక శత్రువు ఉండడం అనేది ఇటుపక్క వ్యక్తికి చాలా అనుకూలమైన అంశం. ఇది తన శత్రువు ఎవరనేది ఆయన క్లియర్గా చెప్పలేకపోయారు. పైగా బీఆర్ఎస్ నాయకులు అంటే గౌరవం అని అంటారు, రేవంత్ రెడ్డి గారు అంటే గౌరవం అని అంటారు, ఇష్టం అని అంటారు. కానీ రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా దాన్ని కౌంటర్ చేయలేకపోయారు. అంటే తన శత్రువు ఎవరు అనేది చూజ్ చేసుకోకుండా తెలంగాణలో రాజకీయాలు చేయటం అంత తేలికైన విషయం అయితే కాదు. అంటే కమ్యూనిస్టులని భలే గమ్మత్తుగా కార్నర్ చేశారు. షగువేరా బొమ్మ పెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారు కాలక్రమేణా సనాతనవాదిని, నేను అన్అపాలజెటిక్ సనాతని అని చెప్పుకున్న మనిషి పరిణామ క్రమాన్ని కమ్యూనిస్టులు విమర్శించడాన్ని ఆయన మాట్లాడుతూ ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనేది ఎడిపోయింది, చూడండి ప్రత్యేక వాదన గురించి ఏదో మాట్లాడుతున్నారు అన్నట్టు చెప్పారు. అసలు మన శత్రువు ఎవరు అనేది ఆయన క్లియర్ కట్గా డిఫైన్ చేసుకొని ఉంటే బాగుండేది. నాలుగోది, ఒక పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూ పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రసంగంలో మిస్ అయ్యారనిపించింది. అదేంటంటే తెలంగాణ ప్రజలకే కాదు, ఆంధ్ర ప్రజలకే కాదు, తెలుగువారందరికీ కూడా అభిమాన నటుడు చిరంజీవి, వాళ్ళ అన్న చిరంజీవి గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఒక సినీ ప్రస్థానమే కాదు, రాజకీయ ప్రస్థానం కూడా లేదు. నిజానికి చిరంజీవి గారు పాలిటిక్స్లో చేసిన తప్పిదాల నుంచి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నేర్చుకున్నది ఎంతో ఉంది. అది ఉపకరించింది. లాంగ్ స్టాండింగ్ ఇక్కడ ఎట్లా ఉండాలి అనేది అర్థమైంది. చిరంజీవి గారి విఫల ప్రయోగము జనసేన దిగ్విజయ రాజకీయ ప్రస్థానానికి నాంది అని నేను నమ్ముతున్నాను. అలాంటిది, అరే బాబు, మేము మా కుటుంబము, కొణిదెల కుటుంబము తెలంగాణకు అంకితమై ఉంది, మేము ఎప్పటి నుంచో సేవ చేస్తున్నాము, మా అన్నయ్య గారు ఆధ్వర్యంలో నడుస్తున్నాం, బ్లడ్ బ్యాంకు చేస్తున్న సేవ అపూర్వమైనది అని చిరంజీవి గారు చేసిన పనిని కూడా తన ఖాతాలో వేసుకోవచ్చు. మేమందరం కూడా తెలంగాణకి కట్టుబడి ఉన్నామని చెప్పుకోవచ్చు. ఇందువల్ల చిరంజీవి గారి గురించి ఒకటేసారి ప్రస్తావన చేసి వదిలిపెట్టారు. కానీ చిరంజీవి గారికి ఇక్కడ ఉన్న అభిమానులు, మెగా అభిమానులు గ్యారంటీగా ఉన్నారు. వారిని ట్యాప్ చేయడానికి కూడా ఆయన వాడుకొని ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా ఐదోది, పవన్ కళ్యాణ్ గారు నిన్నటి సభలో ఒక కమ్యూనికేషన్ స్ట్రాటజీ లేకుండా వెళ్ళిపోయారని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఆ కమ్యూనికేషన్ రంగంలో కొద్దిగా వర్క్ చేస్తున్నాను కాబట్టి. కొన్ని పదాల వాడకమే కాకుండా క్లారిటీ ఉన్నది, కానీ కొహరెన్స్ లేదు. ఒకసారి ఒక పదం అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ఒక
స్టెప్స్ వారీగా దీన్ని పెట్టుకొని ఉంటే బాగుండేది. ఫస్ట్ పాయింట్లో తెలంగాణ వాదులు తనని ఇక్కడికి రావద్దు అంటున్నారు కదా, ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ ఏం పని అంటున్నారు కదా, దానికి వివరణ. తర్వాత తను చెప్పదలుచుకున్నది. తర్వాత తన మీద వచ్చిన ఆరోపణలు. తర్వాత కాంగ్రెస్కి హెచ్చరిక. తర్వాత కమ్యూనిస్టులకి మిగతా వాళ్ళతో హెచ్చరిక. తర్వాత తన ఎజెండా. తర్వాత బీజేపీతో తనకున్నది. లాస్ట్లో నేను ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నామని చెప్పొచ్చు. ఎలాగో పోటీ చేశారు లాస్ట్ టైం ఎలక్షన్స్లో కూడా, ఇది కొత్త విషయం కాదు. ఇది ఒక మెథడలాజికల్గా ఉండాలి కమ్యూనికేషను. అట్లా లేకుండా కొద్దిగా కోహరెన్స్ దెబ్బతిన్నట్టు నేను ఫీల్ అయ్యాను. ఆయన కొన్ని తెలంగాణ వాదులకి ధీటుగా ఉండడం కోసమా అన్నట్లు కొన్ని హెచ్చరికలు చేశారు. ఎవడొస్తాడో రాండి, కుర్చీ చేసుకొని కూర్చుంటా, బరాబర్ ఇక్కడ చేస్తాం, లేకపోతే మా ఇల్లు ఇక్కడే ఉంది, నా అడ్రస్ ఇదే, తాటాకు చప్పుళ్లకు భయపడము, మీ అయ్యే జాగీరా, ఇవన్నీ కూడా తెలంగాణ వాదుల పదాలు. అవే వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక భిన్నమైన పాలిటిక్స్ చేస్తున్నప్పుడు అది తెలంగాణ కోసం దానికి ఏం ఎజెండా ఉందో చెప్పొచ్చు కదా. 12 సంవత్సరాల్లో తెలంగాణ ఎక్కడ విఫలమైందో చెప్పొచ్చు కదా. ఇట్లా ఒక ప్లాన్డ్ స్ట్రక్చర్డ్ వేలో కమ్యూనికేషన్ జరగలేదు. అది స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకొకటి అదేంటో మరి ఆ పదాల వాడకం, పదాలు ఆచితూచి వాడాలి. ముఖ్యంగా ఆంధ్ర ప్రజలకి తెలంగాణ ప్రజలకి ఒక తేడా ఉంది. అంటే వారి మేధో సంపత్తిని జ్ఞానాన్ని పోల్చడం లేదు నేను, అంతా ఒకటే మనుషులంతా. కానీ ఇక్కడ కొద్దిగా చైతన్యం లెవెల్స్ చాలా ఎక్కువ. ప్రతి పదాన్ని పట్టించుకుంటారు. మీరు అన్న ఒక చిన్న పదాన్ని పట్టుకుని కూడా పెద్ద ఉద్యమం చేయగలరు ఇక్కడ వాళ్ళు. అట్లాంటిది తను చెప్పదలుచుకుంది బాగుంది. ఇది భారతదేశంలో అంతర్భాగంగా ఉన్న తెలంగాణకు రావద్దనడం తప్పు. వెనక మన రాహుల్ గాంధీ వాళ్ళు అక్కడ వాయనాడులో పోటీ చేశారు, పివి నరసింహరావు గారు ఆంధ్రాలో పోటీ చేశారు, ఇవన్నీ బాగున్నాయి. ఇందిరాగాంధీ గారు ఇక్కడ వచ్చి మెదక్లో చేశారు, ఇవన్నీ బాగున్నాయి, బాగా చెప్పారు. కానీ ప్రాంతీయవాదం ఉగ్రవాదమా అనే యాంగిల్లో ఒకటి రెండు వాక్యాలు అట్లా వచ్చినాయి. వాటిలో క్లారిటీ ఉంటే చాలా బాగుండేది. ఎందుకంటే తెలంగాణలో ప్రజలకి కావాల్సింది ఏంటంటే క్లారిటీ ఆఫ్ థాట్. అది లేకపోతే ఇబ్బంది పడరు. ఓకే, పరుష పదజాలం కూడా వీళ్ళకి ప్రియమైనదే, అందులో అనుమానమే లేదు. కానీ దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి. కమ్యూనికేషన్ నిపుణుల సహకారం ఇక్కడ చాలా అవసరం అవుతుంది. ఇంకొకటి, ఆయన మాట్లాడితే అదేంటి కూర్చోబెట్టి అనేది ఎప్పుడు చూడలేదు నేను. పవన్ కళ్యాణ్ గారు ఏదో అంతర్లీనంగా ఏదో ఒక టెన్షన్ గురి కావటమో, లేకపోతే ఆగ్రహావేశాలు ఎక్కువ మోతాదుకు మించిన స్థాయిలో ఉండటమో అయి ఉన్నది. కూర్చోబెట్టి అనే పదం ఒక 10-12 సార్లు వాడారని నాకు అనిపించింది. ఏదేమైనప్పటికీ కూడా నేను వ్యక్తిగతంగా భావిస్తున్నది ఏంటంటే, ఏ ప్రాంతం వాళ్ళు ఎక్కడ రాజకీయాలు చేసుకున్నా తప్పేం లేదు. పొలిటికల్ ఎనాలిసిస్ చేస్తున్నప్పుడు ఈ డాట్స్ని కనెక్ట్ చేయడం ఎట్లా అనేది చూడాలి. మేము ఆంధ్రాలో తెలంగాణలో అండమాన్లో కూడా మనం పనిచేయాలని మహానాడు సందర్భంగా లోకేష్ గారు అన్నట్టు వార్తలు వచ్చినాయి. ఆ తర్వాత పరిణామాలు ఉద్విగ్నంగా మారి ఆ రౌండ్ టేబుల్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి కామెంటు, దాని తర్వాత చర్చ, తర్వాత రౌండ్ టేబుల్ తర్వాత ఒక చిన్న విషయం ఆంధ్ర తెలంగాణ విద్వేషంగా మారటము, రెండు వైపుల నుంచి ప్రకటనలు చేయటం, ఇదంతా వచ్చింది. ఇదంతా చూస్తే నిన్న పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ మీద బీఆర్ఎస్ వైపు నుంచి ఎలాంటి పెద్ద స్పందన లేదు. బీజేపీ వాళ్ళు ఏమన్నారు, ఎవరైనా ఎక్కడ సమావేశాలు పెట్టుకోవచ్చు అన్నట్టు మాట్లాడారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అడుగు పెడుతున్నప్పుడు తెలంగాణలో అడుగుపెట్టే అవకాశం ఉంటే దాన్ని భయంకరమైన రాజకీయ వేదికగా మార్చుకుని, రాజకీయ ఆయుధంగా మార్చుకున్న బీఆర్ఎస్ వాళ్ళు నిన్న మౌనం పాటించారు. దాని మీద పెద్దగా మాట్లాడాల. నీ సంగతి ఎంత, అసలు నిజానికి బీఆర్ఎస్ వాళ్ళే బెదిరించి మాట్లాడేది, ఎట్లా వస్తారో చూస్తా, అది చేస్తా ఇది చేస్తా అని. చంద్రబాబు నాయుడు గారు రాసినప్పుడు ఇక్కడ కొంతమంది తెలుగు దేశం వాళ్ళు ప్రదర్శన లాగేస్తే మీకు ఇక్కడేం పని, అక్కడ పోయి చేసుకోండి కదా అని అనడం, కేటీఆర్ గారు అనడం అప్పట్లో చర్చకు దారితీసింది. ఇదే దీనికి భిన్నంగా బీఆర్ఎస్ వాళ్ళు మౌనం పాటించారు, బీజేపీ వాళ్ళు ఒక రకంగా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ని ఇక్కడ కొట్టడం కోసం, తెలంగాణలో సఫా చేయటం కోసం ఒక వ్యూహం నడుస్తుందని, అందులో భాగంగా జనసేన అధినేత ముందుగా హైదరాబాద్లో వచ్చి రోప్వే పార్టీగా వచ్చి లైన్ క్లియర్ చేశారని, త్వరలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడికి వచ్చి ఒక సభా సమావేశం పెట్టి తన అభిప్రాయం చెప్పబోతున్నారని, వచ్చే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశము, బీజేపీ వీలుంటే భారతీయ రాష్ట్ర సమితి కూడా జాయిన్ అయ్యి ఒక కూటమిగా ఏర్పడి కలివిడిగా కానీ విడివిడిగా కానీ మిత్రపక్షంగా కానీ పోటీ చేస్తుందని
ఒక అనుమానం చాలామందికి ఉంది. ఆ అనుమానానికి అనుకూలంగానే పరిణామాలు ఉన్నాయి. ఏదేమైనా రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పడం కష్టం. వాటి కోసం మనం వేచి చూద్దాం. నమస్కారం.